హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ జ్యోతి 2006 ఛానల్. ఇవాల్టి స్పెషల్ నాటుకోడి వేపుడు. వేడి వేడి అన్నంలోకి ఇంత నాటుకోడి వేపుడు అంత మిరియాల చారుతో తింటుంటే ఆహా ఏమి రుచి అని ఖచ్చితంగా అనే తీరాలి. నాటుకోడి వేపుడు చేసుకుని తినేటప్పుడు ఆ పూట తృప్తిగా భోజనం చేస్తారు. ఇది నిజమంటే నిజం. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి నాటుకోడి వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుని దానిలో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే దీనిలోని 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవగానే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం ఎక్కువే పడుతుందండి నాటుకోడి వేపుడికి. కొంచెం ఉప్పు, ఇప్పుడు ధనియా పౌడరు, ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లోని ఆల్రెడీ కడిగి శుభ్రం చేసుకుని 1 అవర్ ఉప్పులో నానబెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలను వేసుకొని 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా ఉప్పులో నానబెట్టుకోవడం వలన ముక్క తొందరగా ఉడుకుతుంది, ఇంకా మసాలా అంతా బాగా పడుతుంది. హై ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి ముక్కలు తొందరగా ఉడకవు, కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. 4 నుండి 5 విజిల్లు ఖచ్చితంగా వస్తే కానీ ఇది ఉడకదు. హై ఫ్లేమ్ మీదే 4 నుండి 5 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. నాటుకోడి వేపుడికి కావాల్సిన మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతుండగా 1 స్పూను మిరియాలు, 2-3 అంగుళాల చెక్క, ఇంకా మరాఠీ మొగ్గ, వీటితో పాటు జాపత్రి, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా 5 ఎండుమిరపకాయలు, ఇంకా 2 అనాస పువ్వులు. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. 7-8 లవంగాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, జాజికాయ పౌడరు ఒక 1/2 స్పూను. ఇవన్నీ ఇలా వేగుతుంటే మంచి అరోమా అనేది వస్తుందండి. ఇంకా దీంతో పాటు చివరిగా 1 స్పూను గసగసాలు. ఇలా గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటితో పాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తటి పౌడరు చేసుకోవాలి. చూడండి, మనం చేసుకున్న పౌడర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిందండి. కుక్కర్ మూతను ఓపెన్ చేసుకుని చూసుకుంటే ముక్క మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని వేసుకొని మరొక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ కేజీ ముక్కలు తీసుకున్నానండి, దానికి సరిపోయినట్టు అంటే 4 స్పూన్ల వరకు వేసుకున్నాను ఈ మసాలా పౌడర్ని. ఇది నాటుకోడి వేపుడు కాబట్టి మసాలా ఘాటు చాలా ఎక్కువగానే ఉంటుందండి. మీకు మసాలా ఘాటు అంత అవసరం లేదు అనుకుంటే మసాలా పౌడర్ని తగ్గించుకోండి. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక విషయం ఏమంటే మనం కూర వండే ముందు ముక్కలను 1 అవర్ ఉప్పులో నానబెట్టాం కాబట్టి ఉప్పుని కాస్త చూసి వేసుకోండి.
ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత నాటుకోడి వేపుడు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మరి నచ్చిందా? అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.